ఇప్పుడు సిగ్నల్ చాలా ప్రాబ్లం ఉంది. ఓం గురుభ్యో నమః. దాసబోధ 2nd October 2021, page number 238. So point number 13. Question: what is wordless? What is faultless? What is renunciation? Please tell me. ఇది ఇప్పుడు నుంచి కంటిన్యూ చేస్తున్నాం కదా. చాప్టర్ 1 లో 29 ఉన్నాయి. చాప్టర్ 2 చాప్టర్ 1 లోనే 13 చెప్పాలి. 13 ఓకే. క్వశ్చన్: వాట్ ఈజ్ వర్డ్లెస్? మాట లేని పదం, అంటే పదం లేనిది ఏది? మాటే లేనిది. వాట్ ఈజ్ ఫాల్ట్లెస్? తప్పులు లేనిది ఏది? వాట్ ఈజ్ రెనౌన్సియేషన్? త్యాగం అంటే ఏంటి? ప్లీజ్ టెల్ మీ, దయచేసి చెప్పండి. Reply: wordless means there is no word. Faultless means there is no fault. And renunciation means it has no attitude, that is Parabrahman. అంటే వర్డ్లెస్ అంటే అక్కడ వర్డే లేదు, పదమే లేదు. ఫార్మ్లెస్ అంటే అక్కడ ఏంటి? ఫాల్ట్లెస్ అంటే అక్కడ ఏంటి? తప్పనేది లేదు. రెనౌన్సియేషన్ అంటే ఏ రకమైన గుణం లేదు. దట్ ఈస్ పరబ్రహ్మ. అలాంటిదే పరబ్రహ్మ. Next question: what is desireless? What is aloof? What is actionless? Please tell me. అంటే కోరిక లేనిది ఏంటి? ఒంటరిగా ఉన్నది ఏంటి? ఏ పని లేకుండా ఉన్నది ఏంటి? దయచేసి చెప్పండి. Reply: desireless means there is no desire. Aloof means it is not adherent to anything. Actionless means it has no action, that is Parabrahman. ఇవన్నీ పరబ్రహ్మ లక్షణాలని. కోరిక లేకుండా ఉండడం. డిజైర్లెస్ మీన్స్ అంటే కోరికే లేకపోవడం. ఎలూఫ్ అంటే దేనితోటి బంధం కలిగి ఉండదు. యాక్షన్లెస్ అంటే ఏ పని ఉండకుండా ఉండడం. అది పరబ్రహ్మ తత్వం. Next question: what is nameless? What is birthless? What is invisible, indirect? Please tell me. పేరు లేనిది ఏమిటి? జన్మ లేనిది ఏమిటి? కనబడింది, అదృశ్యంగా ఉండి ఇండైరెక్ట్ గా ఉన్నది ఏంటో తెలియజేయండి. Reply: nameless means it has no name. Birthless means it has no birth. Indirect means Parabrahman is not directly seen by physical eyes. పేరు లేకపోవడం అంటే పేరే దానికి లేదు. బర్త్లెస్ అంటే దానికి జన్మ లేదు. ఇండైరెక్ట్ అంటే డైరెక్ట్ గా కళ్ళతో చూడలేం కనుక దాన్ని ఇండైరెక్ట్ అని, ఇన్విజిబుల్ అని అన్నారు. నెక్స్ట్ క్వశ్చన్: వాట్ ఈజ్ అన్కౌంటబుల్? వాట్ ఈజ్ డ్యూటీలెస్? వాట్ ఈజ్ ఎండ్లెస్? ప్లీజ్ టెల్ మీ. ఏది లెక్కించలేనిది, కర్తవ్యం లేనిది, అంతు లేనిది ఏంటి? అంతం లేనిది. రిప్లై: uncountable means it cannot be counted or measured. Dutyless means the Parabrahman has no responsibility to do anything as a duty. Endless means there is no end or annihilation to the Parabrahman. అన్కౌంటబుల్ అంటే దాన్ని లెక్కించలేంది అని అర్థం. దాన్ని మనం కొలవలేము. పరబ్రహ్మ అన్నదాన్ని మనం ఏమీ కొలవలేము. డ్యూటీలెస్ అంటే అక్కడ ఏ బాధ్యత కానీ ఏ కర్తవ్యం కానీ ఉండదు. ఎండ్లెస్ అంటే దానికి ఇంకా అంతు లేదు. అలాంటిదే పరబ్రహ్మ. నెక్స్ట్ క్వశ్చన్: వాట్ ఈజ్ ఫార్మ్లెస్? వాట్ ఈజ్ ఇన్విజిబుల్? అండ్ వాట్ ఈజ్ ఇమ్మెన్స్? ప్లీజ్ టెల్ మీ. ఫార్మ్లెస్ అడిగాను. ఏదైతే రూపం లేదంటే ఏమిటి? అదృశ్యంగా ఉన్నది అంటే ఏంటి? అలాగే అనంతంగా ఉన్నది అంటే ఏంటి? రిప్లై: formless means it has no form or shape. Invisible means it is not possible to see it. And immense means it has no end. ఫార్మ్లెస్ అంటే దానికి రూపం లేదని, ఇన్విజిబుల్ అంటే అది అదృశ్యంగా ఉంటుంది, చూడలేమని.
ఇమ్మేన్స్ అంటే దీనికి అంతు లేదండి. Next question. What is limitless? What is immovable? What is unimaginable? Please tell me. లిమిట్లెస్ అంటే ఏది అంతము లేనిది, ఏది అంటే ఇమ్మూవబుల్ అంటే చేయలేనిది, ఏది కదపలేనిది. తర్వాత ఏంటండి, వాట్ ఈస్ Unimaginable. ఊహించరానిది ఏది. Reply. Limitless means Parabrahman has no limit. Immovable means it does not deviate from its nature. Unimaginable means it cannot be understood by logic or imagination. అదే లిమిట్లెస్ అంటే పరబ్రహ్మం అనడానికి అంతు లేదు. ఇమూవబుల్ అంటే కదలిక లేదు. డస్ నాట్ డీవియేట్ ఫ్రమ్ ఇట్స్ నేచర్, తన సహజ స్వభావం నుంచి ఎప్పుడు కూడా మారదని. ఊహించలేనిది అని అంటే ఇట్ కెనాట్ బి అండర్స్టూడ్ బై లాజిక్, ఊహతో దాన్ని అర్థం చేసుకోలేమని. Next question. What is non-duality? What is invisible? What is infallible? Please tell me. నాన్ డ్యుయాలిటీ అంటే, వాట్ ఈజ్ నాన్ డ్యుయాలిటీ అంటే ద్వైతం కానిది ఏంటి. అలాగే వాట్ ఈజ్ ఇన్విజిబుల్, మళ్ళీ ఇన్విజిబుల్ అడుగుతుంటే అదృశ్యంగా ఉన్నది ఏంటి. ఇన్ఫాలియబుల్ అంటే, ఫాలియబుల్ అంటే ఏ తప్పు లేనిదని. ప్లీజ్ టెల్ మీ అని ప్రశ్న. Reply. Non-duality means there are no two parts. Invisible means it cannot be seen, and infallible means the Parabrahman does not fall. నాన్ డ్యుయాలిటీ అంటే అక్కడ రెండు లేవు. కానీ ఇన్విజిబుల్ అంటే చూడలేనిది. ఇన్ఫాలిబుల్ అంటే అది పడదు, అంటే ఎప్పుడు కూడా అది అంటే దానికి పతనం లేదు. Next question. What is the meaning of unsplittable? What is the meaning of non-flammable? And what is the meaning of non-wettable? Please tell me. ఏంటంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అన్క్లియర్, అదా మీరు చదివేది. Unsplittable. ఏంటండి 27 పాయింట్ మేడం. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అన్స్ప్లిటబుల్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ నాన్ Non-flammable. ఫ్లేమబుల్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ నాన్ వెట్టబుల్. ప్లీజ్ టెల్ మీ. వినబడుతుందా? వినబడుతుంది. అంటే అన్స్ప్లిటబుల్ అంటే దాన్ని ముక్కలు చేయలేము అనడానికి అర్థం ఏంటి. అదే విధంగా నాన్ ఫ్లేమబుల్ అంటే దాని మంటతోటి మండపడదు. అలాగే నాన్ వెట్టబుల్ అంటే తడపబడదు. వెట్టంటే తడపడం. Reply. Unsplittable means which cannot be cut or dissected. Non-inflammable means which cannot be burnt. Non-wettable means the Parabrahman cannot be mixed and made liquid. అదే నాన్ స్ప్లిటబుల్ అంటే దాన్ని ముక్కలు చేయలేమని. అలాగే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ నాన్ వెట్టబుల్ అంటే దాన్ని తడపలేమని. నాన్ ఫ్లేమబుల్ అంటే మండించలేమని అర్థం. So the absolute Parabrahman is beyond all. When we try to see it, we find that we ourselves are Parabrahman. But this is understood by our experience by the help of Sadguru. అందుకని ఈ పరమమైన పరబ్రహ్మతత్వం అన్నిటికీ అతీతంగా ఉంది. మనం ఎప్పుడైతే ప్రయత్నిస్తామో చూడడానికి, మనమే పరబ్రహ్మం అని తెలుసుకుంటాం. బట్ ఇది మన అనుభూతితోనే మనకి సద్గురు తోటి సహాయంతో అర్థమవుతుంది, అంటే మనం పొందగలం. Thus, in the 9th Dashaka of the Asabodha, in the dialogue between the Guru and the disciple, this first chapter by name questions is completed here. అదే ఫస్ట్ చాప్టర్ లో ప్రశ్నలు అనే చాప్టర్
9వ దశకంలో ఉన్న దాసబోధలో గురు శిష్య సంవాదంలో ఈ ఫస్ట్ చాప్టర్ ఇక్కడితో అయిపోయింది. ఇప్పుడు 2వ చాప్టర్ Chapter డిస్కోర్స్ 2, ఆన్ బ్రహ్మన్. Discourse on Brahman. Sri Ram, whatever is seen as having form is finished at the end of the eon, but reality remains so at all times. మనం ఏదైనా రూపం ఉన్నది, ఏదైనా సరే అంతం అన్నది ఉంటుంది, అంటే యుగాంతంలో అయినా. కానీ సత్యం అన్నది మాత్రం అన్ని సమయాల్లో ఉంటుంది. That which is the essence of all and which is permanent without discontinuance and remains as such is not false but truth. ఏదైతే అన్నిటికీ సారమై ఉందో, ఏదైతే శాశ్వతంగా ఉంటుందో, వితౌట్ అంటే ఎప్పుడు డిస్కంటిన్యూషన్ లేకుండా అలా అండ్ రిమైన్స్ యాజ్ సచ్, అలాగే ఉన్నదాన్ని ఇస్ నాట్ ఫాల్స్, అసత్యం ఎప్పుడు కాదు, అదే సత్యం. That is God, which is also called reality, and there are also many names to it. దాన్నే మనం భగవంతుడు అంటున్నాం, దాన్నే సత్యము అని కూడా అంటాం. ఇంకా ఎన్నో పేర్లు కూడా ఉన్నాయి. The names are just to indicate that we are talking about the reality, but the existence is beyond name. ఈ పేర్లన్నీ కూడా మనం ఒక్కసారి వినిపిస్తున్నారా? వినబడుతుంది మేడం. ఈ పేర్లన్నీ కూడా కేవలంగాను మనం ఆ సత్యం కోసం మాట్లాడుతున్నామని చెప్పడానికే తప్ప, కానీ ఆ ఉనికి అన్నదాని ఇదన్నిటికీ పేర్లకు అతీతంగా ఉంది. That Brahman is totally inside and out of everything which is visible, but it is hidden from everybody, and though it is near and always existing, it is as if lost to us. అటువంటి బ్రహ్మ అనేది మన లోపలనే ఉంది. తర్వాత అన్నిటికీ ఆవల ఉంది, అంటే కనిపించే దృశ్యం అంతటికి బయట ఉంది, కానీ అది గుప్తంగా ఉంది, ప్రతి వారి నుంచి గుప్తంగా ఉంది. చాలా దగ్గరగా ఉన్నా సరే అది చాలా మనకి అంటే ఇట్స్ లాస్ట్ టు అస్, మనకు కనబడనట్టుగా లేనట్టుగా ఉంటుంది. When we listen to this description of God, what happens? We immediately try to see by our eyes, but we only see everywhere visible things. ఇలాంటి వర్ణన భగవంతుడి కోసం విన్నప్పుడు ఏం జరుగుతుంది? మనం వెంటనే మన కళ్ళని చూస్తున్నాం, బట్ యు ఓన్లీ సీ ఎవ్రీవేర్ విజిబుల్ థింగ్స్. అంతా మనం దృశ్య ప్రపంచాన్ని చూడగలం. The object of vision is the things which are seen, and when we see similarity, our eyes are satisfied. But what we intend to see is not this. అంటే మన దృష్టికి కనబడే వస్తువులన్నీ అవే కనబడుతుంటాయి శాస్త్రీయులు. ఎప్పుడైతే మనం అలాంటి పోలికున్నదే కళ్ళతో చూస్తామో అప్పుడు మనం తృప్తి పడుతూ ఉంటాం. కానీ మనం చూడవలసింది మాత్రం ఇది కాదు. What is seen by our eyes is destructible. Vedas have a statement in this regard. Therefore, that which is seen by our eyes is not reality. మన కళ్ళతో చూడబడేదంతా కూడా డిస్ట్రక్టిబుల్, అంటే వినాశనం, నాశనం అయ్యేది. వేదాసేమో ఈ విషయంలో ఇలాగే చెప్పాయి. వేదాస్ స్టేట్మెంట్ ఇన్. అందుకని ఏదైతే కనబడుతుందో కళ్ళతోటి అది సత్యం కాదు. Reality is not apparent, and what is seen is apparent. And in Vedanta, that apparent is called destructible.
ఏదైతే మనకి when we see రియాలిటీ ఇస్ నాట్ అపారెంట్, అంటే అది మనకి ఎప్పుడు కనబడదు. ఏదైతే కనిపిస్తుందో వాట్ ఈస్ సీన్ ఇస్ అపారెంట్, అదే దృశ్యం. అలాగే వేదాంతాలు అలాంటి దృశ్యం అనేది నాశనం అవుతుందని చెప్పారు. When we set about to see by using our eyes, we only see the visible world, but reality is separate and beyond it. When we experience it, we understand its existence to be beyond the visible. మనం ఎప్పుడైతే మన కళ్ళను ఉపయోగించి చూస్తున్నామో అప్పుడు మనం కేవలంగా దృష్టి ప్రపంచాన్ని చూస్తున్నాం. కానీ సత్యం అనేది దీనికంటే వేరేగా ఉంది, దానికి ఆవలుంది. మనం ఎప్పుడైతే అనుభూతి చెందుతామో, దీన్ని మనం అవగాహన చేసుకుంటామో, అన్ని దృశ్యాలు అన్నిటికీ ఆవల ఉన్నదని అప్పుడు దాన్ని అనుభవించగలం అంటున్నారు. What sign of recognition can we tell about that which is not apparent and which is without attributes? But please know that the reality is the nearest to us. మనం ఏ లక్షణాలతోటి దీన్ని గుర్తించగలం, ఇలా ఉంటుందని ఏ లక్షణం వల్ల మనం దాన్ని చెప్పగలం? అండ్ విచ్ ఇస్ వితౌట్, ఏ గుణాలు లేకుండా ఉన్నది, ఏ లక్షణాలు లేని దాన్ని ఎలాగని మనం చెప్తాం? అయితే తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇది మనకి చాలా దగ్గరగా ఉంది సత్యం అన్నది. All things appear within the sky, and the sky is also within everything. So we should know that the Lord of the world to be within as well as outside everything. అన్ని వస్తువులు కూడా ఆకాశం కిందనే మనకు కనిపిస్తున్నాయి. ఆకాశం కూడా అన్నిటిలోని ఉన్నది, విత్ ఇన్ ఎవ్రీథింగ్, అన్నిటిలో ఉంది. అదే విధంగా సో వీ షుడ్ నో ద లార్డ్ ఆఫ్ ద వరల్డ్, ఈ జగత్ యొక్క ప్రభు కూడా మనలోనే ఉన్నాడు, యాజ్ వెల్ యాజ్ అవుట్ సైడ్. బయట ఎలా ఉన్నాడో లోపల అలాగే ఉన్నాడు, అన్నిటిలోనే ఉన్నాడని తెలుసుకోవాలి. The quality of God, his reality is such that he is in water but he is not wet. He is in the earth but cannot be scrapped or worn out. He is in the fire but is not boiled. భగవంతుడి యొక్క లక్షణం, ఆయన ఆ సత్యం అనేది ఆయన నీళ్ళలో ఉంటాడు కానీ ఆయన తడపబడదు. అలాగే ఆయన భూమిలో ఉంటాడు కానీ ఎప్పుడు కూడా స్క్రాప్డ్, అంటే తీసి చూపెట్టలేము, ఆర్ వార్న్ అవుట్, అక్కడి నుంచి బయట పడిలేము. ఆయన అగ్నిలో ఉంటాడు కానీ ఎప్పుడు కూడా మరిగిపోడు. God is in the mire but does not drown. He is in the wind but does not blow. He is in gold but cannot be beaten or made into an ornament. ఆయన బురదలో ఉంటాడు కానీ మునిగిపోడు ఎప్పుడు. ఆయన గాలిలో ఉంటాడు కానీ ఇటు అటు ఎగరడు. ఆయన బంగారంలో ఉన్నా కూడా ఎప్పుడు కూడా ఒక నగగా తయారు చేయలేదు. So this is the all pervading Brahman which is always present, but we cannot grasp it because the pride creates and increases divisions in the undivided state. ఈ విధంగా ఇంకో వాక్యం ఉందా? అంతే మేడం ఆ స్టేట్మెంట్. అన్డివైడెడ్ స్టేట్. అయితే ఇది అంతటా వ్యాపించిన ఈ పరబ్రహ్మం అది ఎప్పుడూ ఉంటుంది కానీ దాన్ని మనం గ్రహించలేము. ఎందుకంటే మనలో ఉన్న అహం అన్నది క్రియేట్స్ అండ్ ఇంక్రీజెస్ డివిజన్స్, అది భేదభావాన్ని సృష్టిస్తోంది, పెంచుతోంది. అన్డివైడెడ్ గా ఉన్న మన స్థితిలో, అంటే విభజన కాని మన స్థితిలో విభజనని సృష్టిస్తోంది, తర్వాత పెరుగుతోంది కూడా ఆ భావన. Please be alert. We will talk about some characteristics of this pride for
the purpose of identification. ప్లీజ్ బీ అలర్ట్ అంటే దయచేసి కొంచెం అలర్ట్గా ఉండండి. మనం ఇప్పుడు కొన్ని లక్షణాలు, ఈ గర్వం యొక్క లక్షణాలు ఫర్ ద పర్పస్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ అని తెలుసుకోవడానికి అవి మనం చూద్దాం. This pride turns towards reality as if going hand in hand with the very process of experiencing, and this pride expresses in words what the experience is. ఈ గర్వం అనేది సత్యం వైపు మరలుతూ ఉంటుంది. అంటే అది వెరీ ప్రాసెస్ ఆఫ్ ఎక్స్పీరియన్సింగ్, అంటే కలిసి ప్రయాణిస్తుంది అనమాట అనుభవం వైపు. అండ్ దిస్ ప్రైడ్ ఎక్స్ప్రెసెస్ ఇన్ వర్డ్స్, ఈ గర్వాన్ని మాటలతో చెప్పగలం. వాట్ ద ఎక్స్పీరియన్స్ ఈజ్ ఎక్స్ప్రెసెస్ ఇన్ వర్డ్స్, వాట్ ద అంటే అది అనుభూతి ఎలా ఉంటుందో చెప్పగలం. The pride says, I am myself reality. That is the very nature of pride. Naturally, it falls apart from the state which is formless. ప్రైడ్ ఏం చెప్తుందంటే నేనే సత్యాన్ని, అది ఆ గర్వం యొక్క సహజ స్వభావం. సహజంగా ఏదైతే రూపం లేదో దాని నుంచి అది బయట పడిపోయింది. The illusion of the pride is, I am myself Brahman. Such is the most subtle way of the appearance of pride. If you see, you will see. భ్రాంతి, గర్వం యొక్క భ్రాంతి ఏం చెప్తుందంటే నేనే బ్రహ్మాన్ని, అలా అది దట్ ఈస్ ద మోస్ట్ సటిల్ వే ఆఫ్ ద అపియరెన్స్ ఆఫ్ ప్రైడ్. అంటే గర్వం యొక్క సూక్ష్మతరమైన అపియరెన్స్ అలా ఉంటుంది. మీరు కానీ చూస్తే మీరు దాన్ని చూడగలరు. ఇఫ్ యు సీ యు విల్ సీ. It is the imagination which creates the purpose of saying this, but reality is actually beyond imagination. Therefore, the limitless reality cannot be grasped. Cannot be grasped. It is ఇక్కడ మన ఊహ వలన మాత్రమే ఆ లక్ష్యం అన్నది మనకు తెలుస్తుంది, ఆఫ్ సేయింగ్ దిస్. కానీ సత్యం అన్నది సాధారణంగా మన ఊహకు అతీతంగా ఉంటుంది. అందువల్ల అనంతమైన ఈ సత్యం మనం గ్రహించలేము. To be able to tell the process of synthesis and the process of elimination is in the field of the word. But for approaching the problem of realization, we have to take the non-verbal path. ఊహ వల్ల ఆ పర్పస్ ఆఫ్ ఇలా చెప్పడం అన్నది రియాలిటీ యాక్చువల్లీ బియాండ్ ఇమాజినేషన్. అసలైనటువంటి సత్యం మాత్రం ఊహకు అతీతంగా ఉంది. ఈ రకంగా చెప్పడం ఊహతోటి చేస్తున్నాం, సత్యం ఊహకు అతీతంగా ఉంది. ఆ అనంత ఈ పరిమితి లేని ఈ సత్యం అనేది అంత సులువుగా గ్రహించబడదు. దీనికోసం చెప్పాలి అంటే ప్రాసెస్ ఆఫ్ ఎలిమినేషన్ అంటే అన్ని వదిలేయడం చేత కావాలి. ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ద వర్డ్, బట్ ఫర్ అంటే టు బి ఏబుల్ టు టెల్ ది ప్రాసెస్ ఆఫ్ సింథసిస్ and the process of elimination in the field of the world. చదివారా అది? చదువుతారా? ఇంకా వీటికి ఆపుదాం, టైం కూడా అయింది. సరే నేను చెప్పిస్తాను. ఈ ప్రాసెస్ ఆఫ్ సింథసిస్ అన్నది అలాగే ఎలిమినేషన్ అంటే బయటకు పెట్టడం. ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ది వర్డ్, అది అప్రోచింగ్ ద ప్రాబ్లమ్ ఆఫ్ రియలైజేషన్, వీ హ్యావ్ టు టేక్ ద నాన్ వెర్బల్ పాత్. అంటే పదాలతోటి మనం ఆ సత్యాన్ని చేరలేము. మనం దాన్ని తెలుసుకోవాలంటే పదాలు లేని మార్గానికే వెళ్ళాలి. ఇక్కడితో ఆపదామా? నమస్కారం.